హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదలుపెట్టే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్. ఇంతవరకు ఈ వీడియోకి మీరు లైక్ చేయకపోతే దయచేసి ఒక లైక్ చేయండి. మీరు ఒక్క లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. మీరు లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇక మన వీడియోలోకి వెళ్ళిపోదాం. నా పేరు రమ్య, మాది గుంటూరు. నాకు చెల్లి ఉంది, తన పేరు శృతి. మా ఇంట్లో నేను, మా చెల్లి, అలాగే మా మమ్మీ డాడీ, అంతే. మాదొక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నా డిగ్రీ అయిపోయిన తర్వాత నేను హైదరాబాద్కి వచ్చేసాను. నా ఫ్రెండ్ సాయంతో ఒక చిన్న హాస్పిటల్లో నాకు ఉద్యోగం దొరికింది. నాకు వచ్చే జీతంలో నుంచి కొంచెం మా మమ్మీ డాడీ పంపించేసి కొంచెం నేను ఉంచుకునేదాన్ని. నా జీతం మరీ ఎక్కువ కాదు, అలాగని మరీ తక్కువేం కాదు. నా ఖర్చులో సరిపోయేది. అలా 2 సంవత్సరాలు హాస్పిటల్లో పనిచేశాను. అలా హాస్పిటల్లో పనిచేయడం వల్ల నాకు బాగా ఎక్స్పీరియన్స్ వచ్చింది. అలాగే నా జీతం కూడా పెరిగింది. ఆ తర్వాత సంవత్సరం నా చెల్లి స్టడీ కూడా అయిపోవడంతో తనని కూడా నీ దగ్గర తీసుకెళ్ళి ఏదో ఒక పని ఇప్పించు అని చెప్పేసి మా మమ్మీ డాడీ చెప్పారు. తనని కూడా హైదరాబాద్కి రమ్మని చెప్పా. తను హైదరాబాద్కి వచ్చింది. తనకి కూడా నేను చేసే హాస్పిటల్లోనే పని ఇప్పించాను. కాకపోతే మా ఇద్దరిది వేరు షిఫ్ట్. నేను మార్నింగ్ షిఫ్ట్ చేస్తే తను ఈవినింగ్ షిఫ్ట్ చేసేది. అలా ఒక్కోసారి తను ఇంటికి రావడానికి చాలా లేట్ అయ్యేది. ఒక్కోసారి నేను నైట్ షిఫ్ట్ చేస్తే తను మార్నింగ్ షిఫ్ట్ చేసేది. అలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ మీ ఇద్దరం డ్యూటీ చేసేవాళ్ళం. అయితే ప్రస్తుతం నేను ఉంటున్న రూమ్ కొద్దిగా చిన్నది కావడంతో వేరే రూమ్కి షిఫ్ట్ అవ్వాలని మీ ఇద్దరం అనుకున్నాం. అలా తర్వాత రోజు నుంచే రూమ్ సెర్చ్ చేస్తున్నాం, కానీ ఎంతకు దొరకడం లేదు. అలా రూమ్ కోసం సెర్చ్ చేస్తున్న మాకు మెహదీపట్నంలో ఒక ఇల్లు దొరికింది. అదొక 4 అంతస్తుల బంగ్లా. చూడ్డానికి చాలా పాతగా ఉంటుంది, కానీ పెద్దగా ఉంది. ఓనర్స్తో రెంట్ గురించి మాట్లాడాం. రెంట్ కూడా మాకు తగ్గట్టుగానే ఉంది. ఒక 8,000కు అయితే మేము రెంట్ మాట్లాడుకున్నాం. తర్వాత 2 రోజులకే మేము ఆ రూమ్లోకి షిఫ్ట్ అయిపోయాం. అయితే మేము మొదట రూమ్ కోసం వచ్చినప్పుడు ఓనర్ వాళ్ళు మాతోని చాలా బాగా మాట్లాడారు, కానీ రూమ్లో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి మాత్రం మాకు ఎప్పుడు చెప్పలేదు. ఆ రూమ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బాత్రూంలో వాటర్ రావు, అలాగే కిటికీలు ఎప్పుడు చూసినా అటు ఇటు కొట్టుకుంటూనే ఉండేవి. వాటికి తలుపులు ఉండేవి కాదు. సరేనని చెప్పేసి అలా ఒక 10 రోజులు అయితే అడ్జస్ట్ చేసుకున్నాం. ఒకరోజు నేను మార్నింగ్ షిఫ్ట్కి వెళ్ళాను, మా చెల్లి ఆ రోజు ఈవినింగ్ షిఫ్ట్. ఇక రూమ్లో ఉన్న మా చెల్లి తను సైలెంట్గా ఉండకుండా వెళ్ళి ఓనర్తో కూడా పెట్టుకుంది. అంతా రెంట్ తీసుకుంటున్నారు, కనీసం వాటర్ రావడం లేదు, రూమ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీరేం పట్టించుకోకుండా అలా సైలెంట్గా ఉంటే ఎలా అని చెప్పేసి గట్టిగా అడిగేసిందంట. అప్పుడు అంకుల్ కోపంతో, మేము ఇక్కడ మిమ్మల్ని ఉండమని చెప్పేసి బతలాడడం లేదు, మీకు రూమ్ అవసరం ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చారు, మీరేం నాకు ఫ్రీగా డబ్బులు ఇవ్వడం లేదు, నా ఇంట్లో ఉంటున్నారు కాబట్టి డబ్బులు ఇస్తున్నారు అని చాలా సీరియస్ అయ్యాడు తను. వాళ్ళిద్దరి మధ్యలో పెద్ద గొడవ జరిగింది. నేను ఈవినింగ్ వచ్చేసరికి నా కోసం ఓనర్ వాళ్ళ భార్య గేట్ దగ్గర నా కోసం ఎదురు చూస్తుంది. మీ చెల్లి మా ఆయనతో చాలా పెద్ద గొడవ పడిందమ్మా, తన పద్ధతి మాత్రం అసలు బాగాలేదు, నీ ముఖం చూసి అయితే మేము ఊరుకుంటున్నాం, కానీ వేరే వాళ్ళు అయితే ఖచ్చితంగా వెళ్ళగొట్టి వెళ్దాం, ఇంకోసారి మీ చెల్లి ఇలాంటి గొడవలు చేసిందంటే ఖచ్చితంగా ఇంట్లో నుంచి మాత్రం వెళ్ళగొడతామని చెప్పింది. అమ్మ అలా మాట్లాడుతుంటే నేనే ఆంటీకి సారీ చెప్పాను. దయచేసి మ్యాటర్ ఇక్కడ వదిలేసేయండి ఆంటీ, నేను మా చెల్లికి చెప్పుకుంటా ప్లీజ్, మళ్ళీ ఇప్పటికిప్పుడంటే మాకు రూమ్ దొరకడం చాలా కష్టం ఉంటుంది. మా చెల్లి చాలా మంచిది మేడం, తను ఏదో టెన్షన్లో ఉండి అలా గొడవ పడిందేమో. సాధారణంగా అయితే అసలు తను ఎవరితో గొడవ పడదు, ఏదో మిస్టేక్ జరిగి ఉంటుంది, ఈ ఒక్కసారికి వదిలేసేయండి అని బ్రతలాడుకున్నాను. ఇక నా మొహం చూసి వాళ్ళు మా చెల్లిని క్షమించారు. సరే అని చెప్పేసి నా రూమ్కి వెళ్ళిపోయాను. అప్పటికి మా చెల్లి స్నానం చేస్తుంది, తను డ్యూటీకి రెడీ అవుతుంది. తను స్నానం చేసి వచ్చాక ఒకటే మాట చెప్తుంది, నువ్వు కూడా చూస్తూనే ఉన్నావు కదా ఈ రూమ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో, కనీసం బాత్రూంలో వాటర్ రావడం లేదు, బాత్రూమ్ డోర్ కూడా సరిగ్గా పడడం లేదు, సెక్యూరిటీ రీజన్స్ చాలా ఉన్నాయి, మన అమ్మాయిలం, మనం జాగ్రత్తగా ఉండకపోతే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది, అందుకే నేను గొడవ పెట్టుకున్నా అని చెప్తుంది. అలా మాట్లాడుతూ తనకు ఒక ఐడియా వచ్చింది. ఆ ఐడియా ఏంటంటే, మేము ఉండేది 2nd ఫ్లోర్లో, దానికంటే ఇంకో పైన 2 ఫ్లోర్లు ఉంటాయి. ముందే చెప్పాను కదా అది 4 ఫ్లోర్ల బిల్డింగ్ అని. మేము ఉండేది 2nd ఫ్లోర్లో. 3rd ఫ్లోర్లో మొత్తం 3 రూమ్లు ఉంటాయి. ఆ 3 రూమ్లలో ఒక రూమ్ మాత్రం ఖాళీగా ఉంటుంది, మిగతా 2 రూమ్లలో 2 ఫ్యామిలీస్ ఉంటున్నాయి. ఆ ఖాళీగా ఉన్న రూమ్లో మనం షిఫ్ట్ అయిపోదాం, ఆ రూమ్లో అయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండవేమో అని తను అంటుంది. నువ్వంటే వాళ్ళకి చాలా ఇష్టం కదా, ఒకసారి ఏదో నువ్వు అడిగితే వాళ్ళు ఒప్పుకోవచ్చు అని చెప్పింది. సరే నేనైతే ట్రై చేస్తా అని చెప్పేసి నేను తనతో చెప్పాను. సరే అడుగు, మర్చిపోకు అని చెప్పి తను డ్యూటీకి వెళ్ళిపోయింది. అలా 2 రోజులుగా తను చెప్తూనే ఉండేది. డ్యూటీకి వెళ్ళేటప్పుడు, డ్యూటీ నుంచి వచ్చినాక కూడా తను అదే చెప్తుండేది, ఏమైంది అడిగావా అని. నాకు కూడా తను చెప్పేది కూడా కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే మేము ప్రజెంట్ ఉంటున్న రూమ్ అయితే అంత బాగుండేది కాదు, ప్రాబ్లమ్స్ లేవని కాదు, అలానే మరీ పెద్ద ప్రాబ్లమ్స్ కాదు,
లైట్గా ప్రాబ్లమ్స్ ఉండేది. ఎస్పెషల్లీ వాటర్ ప్రాబ్లం అయితే చాలా ఉండేది. పైపులు పలిగిపోవడం వల్ల వాటర్ ఎక్కువ బాత్రూంలోకి వచ్చేది కాదు. దానివల్ల చాలా ప్రాబ్లం అయింది మాకు. అందుకే పైన రూమ్కి షిఫ్ట్ అవ్వాలని చెప్పేసి మేము అనుకున్నాం. తను పదే చెప్పడంతో నాకు కూడా అదే కరెక్ట్ అనిపించింది. ఒకరోజు మీ ఇద్దరం అనుకొని ఓనర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. మేము ఇలా పై రూమ్లోకి షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నాం అని చెప్పాం. కానీ ఆంటీ ఏం మాట్లాడకుండా తన రూమ్లోకి తను వెళ్ళిపోయింది. అంకుల్ కూడా సైలెంట్గా ఉన్నాడు, ఏం మాట్లాడడం లేదు. మాకేం అర్థం కావడం లేదు ఎందుకు వీళ్ళంతా సైలెంట్గా ఉంటున్నారు అనేది. ఆ అంకుల్ ఇలా చెప్పాడు, చూడమ్మా నీ ముందు రెస్పెక్ట్తో చెప్తున్నా, మీ రూమ్లో ఉన్న ప్రాబ్లం ఏమైనా ఉంటే చెప్పండి, నేను సాల్వ్ చేపిస్తా, అంతేగాని ఆ పై రూమ్ మాత్రం వద్దు, ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి అని చెప్తున్నాడు. కానీ నేను మా చెల్లి మాత్రం అస్సలు వాళ్ళు చెప్పే మాటలు పట్టించుకోవడం లేదు. లేదు అంకుల్, మాకు ఖచ్చితంగా అది కావాలి, ఆ రూమ్ కావాలి, మేము ప్రజెంట్ ఉన్న రూమ్ లో ఉండలేకపోతున్నాం, వెంటిలేషన్ ప్రాబ్లం కూడా ఉంది, వాటర్ ప్రాబ్లం ఉంది, బాత్రూమ్ కి డోర్లు కూడా పడడం లేదు, పై రూమ్ ఖాళీనే ఉంది కదా, మేము ఆ రూమ్ లోకి షిఫ్ట్ అయిపోతాం అని పదే చెప్తున్నాం. కానీ అంకుల్ మాత్రం అస్సలు ఒప్పుకోవడం లేదు. అమ్మాయి నేను ఎంత చెప్తున్నా అర్థం చేసుకో, నీకంటే నేను చాలా పెద్దవాడిని, మీ నాన్న ఏజ్ ఉంటుంది నాకు, ఇతను ఒక మాట ఇంతగా చెప్తున్నా అంటే అర్థం చేసుకోవాలి ఎందుకు చెప్తున్నారనేది అని తను చెప్తున్నాడు. కానీ ఆయన చెప్పే మాటలు అసలు నేను పట్టించుకోవడం లేదు. నేను మెంటల్లీ ఫిక్స్ అయిపోయాను ఆ రూమ్లో నుంచి ఇలాగని వెళ్ళిపోయి పై రూమ్లో ఉండిపోవాలని. మా చెల్లి కంటే నేను ఎక్కువ ఫిక్స్ అయిపోయాను. అంకుల్ చిరాగ్గా, మీరు ఇక్కడి వెళ్ళిపోయినా పర్లేదమ్మా, మీరు ఇచ్చిన అడ్వాన్స్ ఇచ్చేస్తాను నీకు, మీరు ఎక్కడికైనా వెళ్ళిపోండి పర్లేదు, కానీ పై రూమ్ మాత్రం అసలు వెళ్ళొద్దు అని తను చెప్తున్నాడు. ఆయన చెప్పే మాటలు అసలు నేను పట్టించుకోవడం లేదు. లేదు సార్, మాకైతే ఆ రూమ్ కావాలి, మేము ఆ రూమ్లోనే ఉంటాం అని పదే చెప్తున్నాను. మేము అంతలా బతిలాడడంతో వాళ్ళు కూడా చేసేదేం లేక సరే ఆ రూమ్లోకి వెళ్ళండి, కానీ ఇప్పుడు మీకు చేస్తున్న హెల్ప్ అయితే మేము ఆ రూమ్లోకి షిఫ్ట్ అయితే మొదలు చేయలేం. మీరు ఒక్కసారి ఆ రూమ్లోకి వెళ్ళారంటే తర్వాత నుంచి మీకు ఏం జరిగినా కూడా మాకేం సంబంధం లేదు. కనీసం ఆ రూమ్లోకి మీ సామాన్లు తీసుకోవడానికి కూడా మేము ఎవరేం హెల్ప్ చేయం, మొత్తం మీరే చూసుకోవాలి. తను అలా చెప్తున్నా కూడా మాకు మాత్రం ఒకటి సంతోషం, ఎందుకంటే మేము రూమ్ చేంజ్ అవ్వబోతున్నాం, మేము వేరే రూమ్లోకి వెళ్ళబోతున్నాం. ఆ రూమ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు, వాటర్ ప్రాబ్లం ఏమి ఉండదు, డోర్ ప్రాబ్లం ఏమి ఉండదు అని మాలో ఒక చిన్న ఆనందం. ఆ అంకుల్ దగ్గర తాళం తీసుకొని తర్వాత రోజే ఆ రూమ్లోకి షిఫ్ట్ అయిపోయాం. నిజానికి అదంతా ఒకటి ఇల్లు అయినా కూడా చాలా డిఫరెన్స్ ఉంది. ఆ రూమ్ చాలా బాగుంది, మీ ఇంత ముందుకున్న రూమ్ కంటే చాలా బాగుంది. అయితే మేము ఎప్పుడైతే ఆ ఇంట్లోకి వెళ్ళామో మాకు తెలియకుండా ఏదో వాసన వస్తుంది. అది చాలా రోజుల నుంచి క్లోజ్ ఉంది కదా రూమ్, దానివల్ల ఏదన్నా బ్యాడ్ స్మెల్ వస్తుందిలే అని మేము అనుకున్నాం. ఆ రూమ్ అంతా మొత్తం డస్టీగా ఉంది, అంతా మొత్తం బూజు పట్టిపోయి చాలా గలీజ్గా కనిపిస్తుంది. ఇంకా ఆ రోజు సండే కావడంతో మాకు ఆ రోజు లీవ్ ఉంది, దానివల్ల మొత్తం ఆ రూమ్ మొత్తం క్లీన్ చేసాం. మేము క్లీన్ చేస్తున్నప్పుడు అక్కడక్కడ కొన్ని నిమ్మకాయలు, పసుపు, కుంకుమ అవన్నీ కనిపించాయి. మాకు వాటిని చూసినప్పుడు పెద్దగా భయం అనిపించలేదు, కానీ ఇవన్నీ ఇక్కడ ఎందుకు పెట్టారో మాకు అర్థం కాలేదు. కానీ మాకెందుకు లేని చెప్పేసి మేమైతే మా పని మేము చూసుకున్నాం. మొత్తం ఈవినింగ్ లోపు మొత్తం ఆ రూమ్ మొత్తం క్లీన్ చేసేసుకొని మొత్తం మా లగేజ్ మొత్తం సర్దేసుకున్న తర్వాత మేము స్నానం చేసుకుని తినేసి పడుకున్నాం. మేము చాలా అలసిపోయాం, పొద్దున్నుంచి చాలా వర్క్ చేయడంతో మా బాడీలో అసలు మా కంట్రోల్ లేవు, చాలా అంటే చాలా అలసిపోయింది. అలా బెడ్ మీద పడుకునేసరికి ఒక్కసారిగా అలానే నిద్ర పట్టేసింది. రూమ్ అంతా చల్లగా ఉంది, కిటికీలు ఓపెన్ గా ఉండడంతో బయట గాలి లోపలికి వస్తుంది. రూమ్ అంతా చల్లగా ఉంది, కిటికీ డోర్లు ఓపెన్ గా ఉండడంతో బయట గాలి కూడా లోపలికి వీస్తుంది. అయితే అప్పటికి టైము 1:30 అవుతుంది. అలా నిద్ర మబ్బులో నాకు బయట నుంచి ఎవరో డోర్ కొడుతున్న శబ్దం వినిపించింది. ఆ డోర్ మళ్ళీ కొడుతూనే ఉన్నారు. ఆ డోర్ సౌండ్ కేవలం నాకు మాత్రం అనిపిస్తుంది, నా చెల్లికి అసలు వినిపించడం లేదు. మళ్ళీ ఆ డోర్ కొడుతూనే ఉన్నారు, గట్టిగా కొడుతున్నారు. ఆ తలుపు శబ్దాలు వింటున్నా నేను నా చెల్లిని లేపుతున్నాను, ఓయ్ పోయి తలుపు తీపో, ఎవరు వచ్చారు, గట్టిగా తలుపులు కొడుతున్నారు అని నిద్ర మబ్బులోనే చెప్తున్నాను. నా మాటలు విన్న నా చెల్లి, బయట ఎవరు లేరక్క, అంతా నీ ప్రేమ, పొద్దుంచలి పని చేసి అలసిపోయావు కదా, అలా పని చేయడం వల్ల నీకు అలా అనిపిస్తుందేమో కానీ నిజానికైతే ఇక్కడ ఎవరు డోర్ కొట్టడం లేదని తను చెప్తుంది. కానీ ఆ డోర్ సౌండ్ మాత్రం ఇంకా గట్టిగా వినిపిస్తూనే ఉంది. ఇక తను లేదని నేనే వెళ్ళి డోర్ తీసా, కానీ అక్కడ నిజానికి ఎవరు లేరు. అక్కడంతా చీకటిగా ఉంది, ఖాళీగా ఉంది. అంటే నిజమే అన్నమాట, నా చెల్లి చెప్పింది నిజమే. నేను అలసిపోవడం వల్ల నాకు అలా అనిపిస్తుందేమో, నిజానికి అక్కడ ఎవరు లేరు కదా, నిజమే నా చెల్లి చెప్పింది కరెక్ట్ అని అలానే నిద్ర మబ్బులో డోర్ వేసేసి మళ్ళీ వచ్చి పడుకున్నా. అలా పడుకున్న నాకు మరి కొద్దిసేపటి తర్వాత
మళ్ళీ అదే శబ్దం. మళ్ళీ ఎవరో గట్టిగా తలుపులు కొడుతున్నారు. ఇంత ముందు కంటే ఈసారి ఇంకా గట్టిగా అనిపిస్తున్నాయి తలుపుల శబ్దం. నాకు ఆ సౌండ్ చాలా డిస్టర్బెన్స్గా ఉంది. ఒక్కసారిగా కళ్ళు తెరిచి గొడవకున్న గడియారం వైపు చూసా. టైం అప్పటికి 2 అవుతుంది. నా పక్కన నా చెల్లి మాత్రం చాలా హ్యాపీగా నిద్రపోతుంది. తనకి ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు. కానీ నాకు మాత్రం ఆ శబ్దం పదే వినిపిస్తుంది. అవతల వైపు నుంచి ఎవరో గట్టిగా కొడుతూనే ఉన్నారు. అసలు ఎవరు వీళ్ళు, మా ఇంటి డోర్ కొడుతున్నారు, నా నిద్ర మొత్తం పోగొడుతున్నారు అని నాకు చాలా విసుగ్గా ఉంది. అలానే చిరాకు పడుతూ ఆ డోర్ వైపు వెళ్ళి డోర్ తీసా. కానీ అక్కడ ఎవరు లేరు. ఫోన్ లైట్ వేసి మరీ చూసా, కానీ అక్కడ ఎవరు లేరు. ఇక మళ్ళీ వచ్చి అలానే పడుకున్నా. ఇక ఎప్పుడు నాకు నిద్ర పట్టిందో తెలియదు. కరెక్ట్ 5:30కి నా అలారం మోగింది. తర్వాత లేచి నేను నా డ్యూటీకి వెళ్ళిపోయాను. అలా ఒక వారం రోజులు గడిచిపోయింది. అయితే ఒక రోజు మా రూమ్ పక్కన ఉన్న ఫ్యామిలీ మమ్మల్ని డిన్నర్కి పిలిచారు. మేము ఆ రూమ్ షిఫ్ట్ అయిన పంచలే మాకు వాళ్ళకు కొద్దిగా బాండింగ్ ఉండేది. కింద ఓనర్ వాళ్ళతో కూడా ఎక్కువ మాట్లాడే వాళ్ళం కాదు. మేము కేవలం వాళ్ళతో మాత్రం మాట్లాడేవాళ్ళం. అయితే డిన్నర్ చేసి నేను నా రూమ్కి వచ్చేసాను. అప్పటికి రాత్రి 9 అవుతుంది. నా చెల్లి మాత్రం వాళ్ళ ఇంట్లోనే ఉంది. వాళ్ళ పిల్లలతో ఆడుకుంటూ అక్కడే ఉంది. తను తర్వాత వచ్చేస్తుంది అని చెప్పేసి నేను నా రూమ్కి వచ్చేసాను. అలా రూమ్లో నేను ఒక్కదాన్ని ఉన్నాను. అయితే అప్పుడే ఎవరో నా వెనకాల నుంచి నడుచుకుంటూ వెళ్ళినట్టు గజ్జల శబ్దం వినిపించింది. ఆ శబ్దం వినడానికైతే ఒక్కసారిగా గుండె ఆగిపోయినంత పనింది. వెనక్కి తిరిగి చూసా, కానీ అక్కడ ఎవరు లేరు. కానీ ఆ గజ్జల శబ్దాలు మాత్రం ఇంకా అలానే వినిపిస్తున్నాయి. ఆ శబ్దాలకి నా గుండె ఆగిపోయినంత పని అవుతుంది. నాకేం అర్థం కావట్లేదు. ఒక వారం ముందు వరకేమో ఎవరు వచ్చి డోర్ కొట్టినట్టు సౌండ్ వచ్చేది. ఇప్పుడేమో నా వెనకంచి నడుచుకుంటూ వెళ్ళినట్టు శబ్దం వినిపిస్తుంది. నాకు చాలా భయం అవుతుంది. అయితే అంతలోనే మా చెల్లి నా రూమ్కి వచ్చేసింది. తను రాగానే నేను భయపడుతూ తనకు మొత్తం జరిగిందంతా చెప్పాను. కానీ తను మాత్రం అసలు నమ్మడం లేదు. అసలు ఏమైందా నీకు? మొన్ననేమో తలుపు ఎవరు కొడుతున్నారన్నావు, ఇప్పుడేమో ఎవరు నీ వెనక నడుస్తున్నారంటున్నావు. అసలు నీకు ఈ రూమ్లో ఉండడం ఇష్టమా లేదా? అసలు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు అని నన్నే తిడుతుంది. కానీ నేను తనకు చెప్పాలని చెప్పేసి చాలా ట్రై చేస్తున్నా. కానీ తను మాత్రం అసలు వినడం లేదు. సర్లే, జరిగిందో జరిగిపోయింది, ఇప్పుడే పడుకో అని చెప్పేసి నన్ను పడుకోబెట్టేసింది. నేను పడుకున్నా. అలా పడుకున్నప్పుడు రాత్రి 12 అవుతుంది. అప్పుడు మళ్ళీ ఎవరో తలుపు కొట్టిన శబ్దం వినిపిస్తుంది. అది నాకు ఒక్కదానికి మాత్రం వినిపిస్తుంది. ఆ తలుపు శబ్దం వచ్చినప్పటి నాకు చాలా అంటే చాలా భయం అవుతుంది. వెళ్ళి చూడాలన్న ఆలోచన ఉంది, కానీ చాలా భయం అవుతుంది. నేను అలా భయపడుతూనే నా చెల్లితో చెప్తున్నా, ఓయ్ మళ్ళీ ఎవరో డోర్ కొడుతున్నారు అని. ఈసారి నా చెల్లికి చాలా కోపం వచ్చింది. నీకు పిచ్చి పట్టిందా? ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నావు? నాకు అర్థం కావట్లేదు. మార్నింగ్ డ్యూటీకి వెళ్ళాలి, నువ్వేమి ఇలా గట్టిగా వరుతున్నావు. అసలు ఎవరు డోర్ కొట్టడం లేదు. నీకెందుకు అలా అనిపిస్తుంది? నువ్వు కాలనీ చేస్తున్నావా అని నా మీద చిరాకు పడుతుంది. లేదే, నిజంగా ఎవరు కొడుతున్నారు, నాకు సౌండ్ వినపడుతుంది అని నేను చెప్తూనే ఉన్నా. కానీ తను మాత్రం అసలు పట్టించుకోకుండా ఏమోలే పడుకో అని చెప్పేసి పడుకుంది. అయితే కొద్దిసేపటికి ఆ తలుపు కొట్టడం అనేది ఆగిపోయింది. కానీ ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ స్టార్ట్ అయింది. అలా తలుపు కొడుతున్న సౌండ్ నాకు ఒక్కదానికి వస్తుంది. అది నాకు చాలా భయం అవుతుంది. ఎందుకో తెలియదు, ఆ శబ్దం ఓన్లీ నాకు మాత్రం వినిపిస్తుంది. అయితే మార్నింగ్ లేచాక నా చెల్లిని అడుగుతున్నా నేను, అసలు రోజు రాత్రి ఎవరు అసలు డోర్ కొట్టేది అని. కానీ తను మాత్రం అసలు ఎవరు డోర్ కొట్టడం లేదు. డోర్ నిజంగా కొడితే నాకు కూడా వినిపిస్తుంది కదా, నువ్వు ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నావు అని నన్నే తిట్టేసి తను వాష్రూమ్కి వెళ్ళిపోయింది. కానీ నేను మాత్రం అలానే ఆలోచిస్తూ అలానే కూర్చుండిపోయా. నాకు కూడా తను చెప్పేది కరెక్టే అనిపించింది. ఎందుకంటే నిజంగా సౌండ్ వస్తే తను కూడా లేస్తుంది కదా, తనేం అబద్ధం చెప్పడం లేదు కదా అని నాకు అనిపించింది. అయితే నేను ఆ రోజు డ్యూటీకి వెళ్ళి వచ్చేసి ఇక్కడ ఫ్రెష్ అయ్యి పడుకున్నా. నా చెల్లి డ్యూటీకి వెళ్ళిపోయింది. తను మళ్ళీ 9 o'clock రావాలి డ్యూటీ నుంచే. కానీ ఆ రోజు తను డ్యూటీ నుంచి రావడానికి 11 అవుతుందని నాకు కాల్ చేసి చెప్పింది. నాకు నార్మల్గా రూమ్లో ఉండాలంటేనే చాలా భయం అవుతుంది. అలాంటిది ఇంకొక 2 hours తను లేట్ వస్తుందంటే ఇంకా ఎక్కువ భయం అవుతుంది. అలానే భయపడుతూనే రూమ్లో ఉన్నా. ఇక నేను వంట చేసేసి ఇంట్లో చిన్న పనులు ఉంటాయి, అవి కూడా పూర్తి చేసేసుకున్నాను. ఇక తినేసి తన కోసం ఎదురు చూస్తున్నా. తను వచ్చేవరకు నిద్రపోద్దు అని చెప్పేసి ఫిక్స్ అయిపోయా. ఎందుకంటే మళ్ళీ పడుకుంటే ఎవరు వచ్చి డోర్ కొడితే నాకు ఇంకా భయం అవుతుందని. అయితే రాత్రి అప్పటికి టైం 11 అవుతుంది. బయట లైట్గా వర్షం పడుతుంది. నా చెల్లి ఇంకా రూమ్కి రాలేదు. నాకు కొంచెం భయం అవుతుంది. తనేంటి ఇంకా రాలేదని టెన్షన్గా ఉంది. ఏమో వర్షం పడుతుంది కదా,
కొంచెం లేటుగా వస్తుందేమో అని అలానే వెయిట్ చేస్తున్నా. ఒంటరిగా ఉన్న నాకైతే ఇంకా చాలా భయమవుతుంది. బయట ఉరుములతో మెరుపులతో వర్షం భారీగా పెరుగుతుంది. అలా భయపడుతున్న నాకు కిటికీలోంచి చల్లగాలి వీస్తుంది. ఆ గాలికి కూడా నాకెందుకో తెలియని భయం. నేను ఎప్పటివరకు అంత భయపడలేదు, అంతలా భయం అనిపిస్తుంది. ఆ గాలికి భయపడుతున్న నాకు ఒక్కసారిగా నా వెనకెవరో వచ్చి నిలబడ్డాడు అనిపించింది. వెనక్కి తిరిగి చూసా, కానీ అక్కడెవరు లేరు. నా ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి, నా కాళ్ళు వణికిపోతున్నాయి. అలానే భయపడుతూ అక్కడే నిల్చున్నా. అయితే ఈసారి ఆ ఆకారం ఆ బెడ్ మీదకి వచ్చేసింది. బెడ్ మీద కూర్చొని గట్టిగా ఏడుస్తుంది. దాన్ని చూసిన నాకైతే ఇంకెక్కువ భయమవుతుంది. అది చాలా భయంకరంగా ఉంది. దాన్ని చూస్తుంటేనే నా గుండెల్లో రైలు పెరిగెడుతున్నాయి. అంత భయంకరంగా ఉంది అది. దాన్ని అలా చూస్తున్నాను. నేను అక్కడి నుంచి పారిపోవాలని చూస్తున్నా, కానీ నా కాళ్ళు మాత్రం అసలు కదలడం లేదు. ఇంతలోనే అక్కడ ఊపడుతున్న ఆకారం ఒక్కసారిగా మాయమైపోయింది. ఇక అక్కడ ఆకారం ఒక్కసారిగా మాయవడంతో అది కూడా నా భ్రమ అనుకున్నా. ఏమోలే, నా చెల్లి చెప్పినట్టు ఇదంతా భ్రమలే అని బతులకి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుంటుంటే ఒక్కసారిగా నా వెనక నుంచలే ఎవరో వచ్చి నన్ను గట్టిగా పట్టుకున్నారు. అంతే, అప్పటి వరకున్న భయం రెట్టింపైంది. అదెవరో కాదు, అంతవరకు బెడ్ మీద కనిపించిన ఆకారమే నన్ను వచ్చి పట్టుకుంది. దాన్ని అలానే చూస్తూ అక్కడ ఉండిపోయా. ఒళ్ళు మొత్తం వణికిపోతుంది. ఆ భయంతో దాన్ని ఒక్కసారిగా నెట్టేసి అక్కడి పరిగెడుతూ బయటకు వచ్చేసాను. అలా పరిగెడుతూ ఆ వర్షంలోనే మా వీధి చివరి వరకు వచ్చేసి అక్కడే వర్షంలో నిలబడ్డాను. అయితే అప్పుడే నా చెల్లి తన డ్యూటీని ముగించుకొని వస్తుంది. నన్ను అక్కడ చూసి తను షాక్ అయింది. ఏమైందక్క, ఇక్కడున్నావేంటి? రూమ్లో ఉండాలి కదా, ఇంత వర్షం ఇక్కడేం చేస్తున్నావు అని నన్ను అడిగింది. నేను భయపడుతూనే, చెల్లి ఆ రూమ్లో దయ్యం ఉందిరా, నీ రోజుల కంచి చెప్పేది నువ్వు వినిపించుకోవట్లేదు, అది దయ్యం రా, నాకు అనిపించింది అని నేను చెప్తున్నా. కానీ నా చెల్లి మాత్రం నేను చెప్పే మాటలు అసలు నమ్మట్లేదు. ఏంటక్క, నువ్వు నాకంటే పెద్దదానివి, నువ్వు దయ్యాలు భూతాలు అంటే నవ్వుతున్నావు, అవన్నీ మూఢనమ్మకాలకు కానీ ఇంకా అర్థం కావట్లే అని చెప్పేసి తను నన్ను తిడుతుంది. కానీ నేను మాత్రం, లేదు చెల్లి, నిజంగానే దయ్యం రా, అది నన్ను వచ్చి పట్టుకుంది, నాకు అనిపించింది అని నేను చెప్తున్నా. అవునా, సరేదా, ఇప్పుడు నీకు దయ్యం లేదని చెప్పేసి ప్రూవ్ చేస్తా దా అని చెప్పేసి నన్ను చకచక రూమ్ వరకు తీసుకెళ్ళింది. నేను మాత్రం రూమ్ బయట ఉన్నా. తను ఆ రూమ్లో సెర్చ్ చేస్తుంది, అక్కడ ఇక్కడ మొత్తం చూస్తుంది. కానీ ఆ దయ్యం అక్కడ ఉండించట్లేదు. నేను ఆ డోర్ బయట ఉన్నా. తను అలా రూమ్ మొత్తం సెర్చ్ చేస్తుంటే బయట ఉన్న డోర్ ఒక్కసారిగా క్లోజ్ అయిపోయింది. అంతే, అప్పటి వరకు తనకు కనిపించిన ఆత్మ ఇప్పుడు కనిపిస్తుంది. అది చాలా భయంకరంగా ఉంది. దాన్ని చూసిన నా చెల్లి గట్టిగా అరిచింది. అంతే, తన అరుపులకి మొత్తం బిల్డింగ్లో ఉన్న వాళ్ళందరూ వచ్చారు. ఆ ఓనర్ వాళ్ళు కూడా వచ్చారు. నేను బయట ఉన్నా, నా చెల్లి మాత్రం లోపల ఉంది. నేను కూడా తన అరుపులు విని గట్టిగా ఏడుస్తున్నాను. వాళ్ళంతా వచ్చి ఏమైంది అని అడుగుతున్నారు. నేను ఏడుస్తూనే, నా చెల్లి లోపల ఉంది, ఆ దయ్యం ఇంత కోపడింది, నా చెల్లి చెప్తుంటే కూడా వినిపించుకోకుండా వెళ్ళింది అని ఏడుస్తూ చెప్తున్నా. అలా భయపడుతున్నా నాకు ఆ ఓనర్ వాళ్ళు ధైర్యం చెప్పారు. వేరే 2 అంకుల్స్ వచ్చి ఆ రూమ్ డోర్ పగలగొట్టారు. అప్పటికి నా చెల్లి కింద పడిపోయింది. తనని ఆ రూమ్ నుంచి బయట తీసుకొచ్చి ముఖం మీద వాటర్ కొట్టి తనని స్ప్రూలోకి తీసుకొచ్చారు. తను భయపడుతూనే, నాకు ఏమైంది నిజమే అక్క, అది నిజంగానే దయ్యం, నాకు కూడా కనిపించింది, అది చాలా భయంకరంగా ఉంది, వద్దక్క, మనం ఇక్కడ అసలు ఉండొద్దు, మనం వెళ్ళిపోవాలి, ప్లీజ్ అక్క, కొంచెం వెళ్ళిపోదాం అని ఏడుస్తూ చెప్తుంది. నాకు అప్పటి వరకు చాలా భయం ఉండేది. ఇక నా చెల్లి కూడా భయపడడంతో నాకు అసలు అక్కడ ఉండడం అసలు ఇష్టం లేదు. ఇక తర్వాత రోజే వేరే రూమ్కి షిఫ్ట్ అయిపోయాం. తర్వాత తెలిసిన మ్యాటర్ ఏంటంటే, ఆ రూమ్లో 4 సంవత్సరాల క్రితం ఒక పెళ్ళైన అమ్మాయి ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు అక్కడ సూసైడ్ చేసుకుని చనిపోయిందంట. అప్పటి నుంచి ఆమె ఆత్మ అక్కడే తిరుగుతుందంట. తర్వాత ఆ రూమ్లకు వేరే ఎవరు వచ్చినా కూడా వాళ్ళని ఇలానే ఇబ్బంది పెడుతుండేదట. అందుకే ఆ ఓనర్ వాళ్ళు ఆ రూమ్ మొత్తానికి లాక్ వేసి ఆ రూమ్ మాత్రం అలానే ఉంచారు. కానీ అదంతా మేము పట్టించుకోకుండా ఆ రూమ్లోకి వెళ్ళి చాలా సఫర్ అవ్వాల్సి వచ్చింది. దేవుడి దయ వల్ల మా ఇద్దరికి ఏం కాలేదు. కానీ ఆ సిచ్యువేషన్ తలుచుకుంటే మాత్రం ఇప్పటికీ
నాకు వెన్నెలో వణుకు పుడుతుంది. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి సంఘటనలు మీ జీవితంలో ఎప్పుడైనా జరిగి ఉంటే కింద ఉన్న నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. తిరిగి తర్వాత వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ. జై హింద్.